గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా 3 స్కందాలు పూర్తి చేసి 4వ స్కందంలో ఉన్నాం. 4వ స్కందాన్ని కూడా నిన్నటి వరకు మనం 13 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 14వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస మహర్షిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణి దయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. దక్షయజ్ఞం కథలో ఉన్నాం మనం. 4వ స్కందంలో శివభటుల యొక్క చేతుల్లో ఉన్న వాడి కత్తులు, గదలు, శూలాలు, ఇనప గుదియలు, రోకళ్ళు, ఇటువంటి ఆయుధాల దెబ్బలకు అవయవాలన్నీ కూడా నులి అయిపోగా దేవతలు భయంతో గుండె చెదరి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన పాదపద్మాలపై పడి సాష్టాంగ నమస్కారం చేశారు. ఈ విధంగా ఆ బ్రహ్మను శరణొచ్చిన దేవతలు తమను శివుడి యొక్క సైనికులైన ప్రమధులు నిర్దాక్షంగా నిరోధించి వేధించిన విషయమంతా కూడా విన్నవించుకున్నారు అని ఇదంతా ఎవరెవరు చెప్తున్నారు? మైత్రేయ మహర్షి విదురుడితో చెప్తున్నాడు అన్నమాట. అక్కడక్కడ మనకు గుర్తు చేస్తూ ఉంటారు అసలు కథ. ఎక్కడ ఉన్నాము అసలు కథ అంటే మైత్రేయుడు కనపడతాడు విదురుడికి. విదురుడు మైత్రేయుడికి అనేక విషయాలు చెప్తూ ఉంటాడు. మైత్రేయుడు విదురుడికి చెప్తూ ఉంటాడు. ఇందులో భాగంగా ఇది కూడా చెప్పాడు. వాళ్ళకి ఇచ్చావా తీర్థం? మరి వెళ్ళండి, ఇటు రండి, ఇటువైపు రండి, అక్కడ నిలబడండి. ఇదంతా ముందే మనస్సులో తెలుసుకుని ఉండటం చేత ఆ మహానుభావుడు నారాయణుని తీసుకుని దక్షిణ యజ్ఞం దగ్గరికి వచ్చాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. ఇలా చెప్పి ఇద్దరూ రాలేదు. ఎవరిద్దరు? నారాయణుడు, బ్రహ్మదేవుడు దక్షిణ యజ్ఞానికి రాలేదు. బ్రహ్మగారు దేవతలతో అన్నాడు, మహా తేజస్ సంపన్నుడైన వాడు ఎవరైనా ఉంటే అతడు ఎప్పుడన్నా ఏదన్నా పొరపాటు చేస్తే తిరిగి అతనికి అపకారం చేసేవాడు ఈ లోకంలో క్షేమంగా బతకలేడు. గొప్ప సూక్తి. అంటే ఒక గొప్ప మనిషి ఏదన్నా ఎప్పుడన్నా ఒక చిన్న పొరపాటు చేస్తే అతనికి తిరిగి అపకారం చేసేవాడు క్షేమంగా బతకలేడు అని పలికి మళ్ళా అన్నాడు, యజ్ఞంలో హవిర్భాగం అందుకోవడానికి అన్ని విధాలా యోగ్యుడైన పశుపతి పరాత్పరుణ్ణి, ఆ పరమేశ్వరుణ్ణి, ఆ అభవుణ్ణి, ఆ శర్వుణ్ణి, ఆ భర్గుణ్ణి యజ్ఞానికి దూరం చేసిన పాప పంకలితులు, దుష్టులు, దుర్మార్గులు, ధూర్తులు వీరు. దేవాది దేవుడైన ఏ మహాదేవుడు ఒక్క మాటు కోపంతో కనుబొమ్మలు ముడివేస్తే చాలు లోకపాలకులందరూ కూడా నశించిపోతారో, లోకాలన్నీ నశించిపోతాయో, ఏ మహనీయుని మనస్సు దక్షుని దురుక్తులు అనే బాణాలు గుచ్చుకుని ఇదివరకే నొచ్చి ఉన్నదో, ఏ మహాత్మునికి పత్ని వియోగం కూడా ఇప్పుడు ప్రాప్తించిందో, తిరిగి యజ్ఞాన్ని సక్రమంగా పూర్తి చేయాలనే కోరిక మీకు గనక ఉన్నట్లయితే త్రిపుర సంహారుడైన ఆ హరుని అంటే ఆ మహాదేవుణ్ణే నిండు హృదయంతో నిర్మల భక్తితో ఆశ్రయించండి అని
ఆ బ్రహ్మదేవుడు నారాయణుడు ఇద్దరు కూడాను సలహా ఇచ్చాడు దేవతలకి. ఆయన పాద పద్మాలపై పడి వేడుకోండి, ఆ దయామయుడు దయచలిస్తే మీ కోరిక నెరవేరుతుంది అని సలహా ఇచ్చారు. ఇంకా వారితో బ్రహ్మగారు ఈ విధంగా పలికాడు, మేము ఆయన్ని సమీపించడానికి భయపడుతున్నాము అని మీరు భావించవద్దు. ఆయన దగ్గరికి పోయే ఉపాయం చెప్పంటే చెప్తా. నేను, దేవేంద్రుడు, మునులు, మీరు దేహధారులు ఎవరు కూడా ఆ మహాత్ముని యొక్క స్వరూపాన్ని, ఆయన బలపరాక్రమ పరిమాణాన్ని తెలుసుకోలేము. ఆయన సర్వ స్వతంత్రుడు కాబట్టి ఆయన్ని సమీపించే ఉపాయం చెప్పడానికి ఎవ్వరు కూడా సమర్థులు కారు. అయినా కానీ అతను భక్తులకు అధీనుడు, శరణు చొచ్చిన వారిని రక్షిస్తాడు. అంచేత పరమశివుని దగ్గరికి మన అందరం కలిసి వెళ్ళటం మంచిది అని చెప్పి బ్రహ్మదేవుడు దేవతల్ని, పితృదేవతల్ని, ప్రజాపతుల్ని వెంటబెట్టుకుని కైలాసానికి బయలుదేరిపోయి భక్తుల మనస్సుకు అపరిమితమైన ఆనందం కలిగించేది, కిన్నరాంగనులు విలాసంగా విహరించేది, శాశ్వతాలైన ఐశ్వర్యాలకు శుభాలకి స్థానమైనది, సిద్ధులు యక్షులు నివసించేది, వెండి వెలుగులతో నిండింది, తన అనంతకాంతులతో కులపర్వతాల శోభావైభవాన్ని పరాభూతం చేసేది అయిన కైలాస పర్వతానికి వెళ్ళిన వారై ఆ బ్రహ్మాది దేవతలు మరి ఆయన్ని కనుల పండుగగా అక్కడ దర్శించారు. రేపు మనం 15వ భాగాన్ని చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। चेकोरा हारती दिगो सद्गुरुनाथ देव साईनाथ पांच भौतिक तत्वमुला ने हारतुलित्तुमुरा निर्गुणम मगुस्ति